నీకున్న ఇంట్రెస్ట్, నీకున్న పరలోకానికి వెళ్ళాలి, ఏదో చేసేయాలి అనే నీ తొందరపాటు ఉంది చూశారు. మీ తొందరపాటు మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళాలి, అంతేగాని మిమ్మల్ని తప్పు త్రోవ నడిపించకూడదు. పరలోకం చేజారిపోయేటట్టుగా చేయకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు? వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. వాళ్ళకైతే ఆసక్తి ఉంది సుమా, చాలా ఆసక్తి ఉంది. కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానానుసారమైనది కాదు అంటే మీకున్న ఆసక్తి జ్ఞానాన్ని బట్టి ఉండాలి. అంటే మీకు ఏం కావాలి? ముందు జ్ఞానాన్ని అనుసరించిన ఆసక్తి ఉండాలి. అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే జ్ఞానం. ఎక్కడుంది జ్ఞానం? ఎక్కడుందండి జ్ఞానం? మీకు ఆసక్తి ఉంటే కుదరదు. చాలా మందికి అండి పరలోకానికి వెళ్ళిపోవాలండి. పరలోకానికి వెళ్ళాలని ఆసక్తి మంచిదే, కానీ ఆసక్తి జ్ఞానాన్ని అనుసరించేదై ఉండాలి. జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞాన ప్రకారంగా నడుచుకునేదై ఉండాలి. అసలు జ్ఞానం లేకుండా పరలోకానికి ఎలా వెళ్ళిపోతావు నువ్వు? చాలా మంది అంటే నేర్చుకోరు, బైబిల్ నేర్చుకోరండి, కానీ పరలోకం కావాలండి. ఎలా వస్తుంది అనుకుంటున్నారు పరలోకం? మేము చదవాలా? మేము డిగ్రీలు చెయ్యాలా? మేము బైబిల్ పరిశోధించాలా? మా భక్తి మా మనస్సులో ఉంటే చాలదా? అమాయకులు, మోసపోతున్నారు వాళ్ళంతా. బైబిల్ నేర్చుకోవాల్సిన అవసరత మాకు లేదు, జ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన అవసరత మాకు లేదు. జ్ఞానం నేర్చుకోవాలి. ఆదివారం వెళ్ళి విని వస్తున్నారంతే. విని వచ్చేవారిది కాదు పరలోకం, జ్ఞానాన్ని అనుసరించే వారిది పరలోకం.